గర్భవతి కోడలు వర్సెస్ కూతురు. పల్లవి ముఖం మార్చుకుని బెడ్ మీద కూర్చుని ఉంది. తన భర్త ఉదయ్ ఒక చేతిలో టాబ్లెట్లు, మరొక చేతిలో వాటర్ గ్లాస్ పట్టుకుని తన దగ్గరికొచ్చాడు. పల్లవి, ఈ టాబ్లెట్స్ వేసుకో. నన్ను మా పుట్టింటికి పంపిస్తానని చెప్తేనే వేసుకుంటాను, లేదంటే ఏ టాబ్లెట్ వేసుకోను. పల్లవి, నీకు మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నువ్వు కోరిన వెంటనే అత్తయ్య శారదని పిలిచి నిన్ను సంతోషంగా పంపించామా లేదా? పంపించలేదని నేనిప్పుడు అనలేదు కదండి. ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీతో ఉన్నాను కదా. సెకండ్ టైం కూడా మా పుట్టింటికి వెళ్తానని చెబుతున్నాను కదా. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అత్తయ్య, అదే మీ అమ్మగారు చేసిన ఘనకార్యం నీకు గుర్తులేదా పల్లవి? అప్పుడు మనం ఏం కోల్పోయామో నీకు అర్థం కావటం లేదా? అది మా అమ్మ తీసుకున్న అతి జాగ్రత్త వల్ల జరిగింది. కానీ ఇప్పుడలా జరిగినివ్వనని నేను చెప్తున్నాను కదండి. నా మాట మీద మీకు నమ్మకం లేదా చెప్పండి? నిజం చెప్పాలంటే లేదు పల్లవి. ఇప్పుడు నా దగ్గర ఒకటి చెప్తావు, నీ పుట్టింటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ మాటలే వింటావు, తను చెప్పినట్టు చేస్తావు. మళ్ళీ అలా జరిగితే భరించటం నా వల్ల కాదు. నిన్ను మీ వాళ్ళని ఎప్పటికీ క్షమించను. ప్రతిసారి అలా ఎందుకు జరుగుతుంది చెప్పండి? ఈసారి నేను తగిన జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతున్నాను కదా. నేను ఇంట్లో అన్ని పనులు చేస్తుంటాను, మా వదిన అనామిక హెల్ప్ చేస్తుంటాను. అప్పుడు నాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా. ఎంత చెప్పినా నీ మాట నీదే తప్ప నా మాట వినిపించుకో, అంతేనా? ప్లీజ్ అండి, ఈసారి మా పుట్టింటికి పంపించండి ప్లీజ్. సరే పల్లవి, ఈ టాబ్లెట్ వేసుకుని రెడీ అవ్వు. తీసుకెళ్లి మీ పుట్టింటి దగ్గర దిగబెట్టి నేను అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాను అని చెప్పగానే పల్లవి సంతోషపడింది. వెంటనే టాబ్లెట్ వేసుకుంది. ఇంటి ముందున్న ఉయ్యాల బల్ల మీద 3 నెలల కడుపుతో ఉన్న కోడలు అనామికాని కూర్చోబెట్టి అత్తగారు శారద పళ్ళు పట్టుకుని వచ్చింది. కోళ్ళ, ఈ పళ్ళు మొత్తం తినాలి. నీ కడుపులో ప్రాణం పోసుకుంటున్నా ఈ ఇంటి వారసున్నా అలాగా ఉండాలి అని చెప్పగానే అనామిక బెదిరిపోతూ, వామ్మో అత్తయ్య, కొడుకు కడుపులో ఉన్నప్పుడు మీలాగే లావుగా ఉంటే నేనెలా మోస్తాను అత్తయ్య? నా వల్ల కాదత్తయ్య అని అయోమయంగా ముఖం పెట్టడంతో శారద కోపంగా చూస్తూ ఉంటుంది. నీ అమ్మ కడుపు మాడ, నాలాగంటే లావుగా కాదు కోళ్ళ, బలంగా ఎర్రగా అందంగా పొట్టాలని చెబుతున్నా. అలా అయితే ఓకే అత్తయ్య, కానీ అత్తయ్య ఇప్పటి నుంచి ఇలా కూర్చొని తింటాం అనేది నాకు నచ్చట్లేదు. ఇబ్బంది కలిగినంత వరకు ఇంటి పని వంట పని చేస్తాను, లేదంటే ఒళ్ళంతా బద్ధకంగా తయారవుతుంది అత్తయ్య. ఏం కాదులే కోళ్ళ, నేనున్నానుగా, అంతా చేసుకుంటానులే, నువ్వు రెస్ట్ తీసుకో. అయినా ఎక్కడ నేను పెద్దగా ఏం కష్టపడేదేం లేదులే. బట్టలకి వాషింగ్ మెషిన్ ఉంది, ఇంటిని క్లీన్ చేయడానికి వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది, పిండిని రుబ్బడానికి గ్రైండర్ ఉంది, మసాలాలు అవి పట్టడానికి మిక్సీ ఉంది. వాటిని ఆన్ ఆఫ్ చేసుకోవడమే కదా నేను చేస్తాను. నువ్వు వేళకు తింటూ టాబ్లెట్స్ వేసుకుంటూ రెస్ట్ తీసుకో చాలు. అది కాదత్తయ్య, నేను చెప్పేది కూడా ఒకసారి వినిపించుకోండి. నీ నోరు ఖాళీగా ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు గాని ఈ పండు తిను అని అనామిక నోట్లో యాపిల్ పండు పెట్టింది శారద. అనామిక ఏమీ మాట్లాడలేక యాపిల్ పండు తింటూ ఉంటుంది. అప్పుడే పొలం పనులు ముగించుకుని తండ్రి ప్రసాదు, కొడుకు రమేష్లు ఇంటికొచ్చారు. అనామిక, నాకు నాన్నకి అన్నం పెట్టు, తినేసి టౌన్కెళ్ళి పంటకు కావాల్సిన విత్తనాలు తీసుకురావాలి. ఏం బాబు, నా కాళ్ళు ఏం చేస్తుందో నువ్వు చూడట్లేదా? చూశానమ్మా, ఉయ్యాల బల్ల మీద కూర్చొని యాపిల్ పండు తింటూ ఉంది కదా. నువ్వు మీ నాన్న అలాగే ఇంట్లోకి వెళ్ళి అన్నం పెట్టుకుని తినేసి మీ పనులకి వెళ్ళిపోండి. నా కాళ్ళలో ఇప్పుడు కడుపుతో ఉంది, తన మంచి చెడులు నేను చూసుకోవాలి. అమ్మా, అనామికకి ఇప్పుడు 3వ నెల, అంత విశ్రాంతి అవసరం లేదు. బరువు పనులు మాత్రం చెయ్యొద్దని డాక్టర్ చెప్పింది, అంతే తప్ప ఇంటి పని వంట పని చెయ్యొద్దని, ఇలా పొలం పనులకు వెళ్ళొచ్చిన మాకు అన్నం పెట్టొద్దని చెప్పలేదు. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతే ఎలా చెప్పమ్మా? అవునత్తయ్య, ఇప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేను బాగున్నాను. పనులు చేసే ఓపిక ఉందత్తయ్య. ఇంకా చాలా చాలా హుషారుగా ఉన్నాను అత్తయ్య. నన్ను నా పనులు చేసుకొనివ్వండి. అవునమ్మా, అనామికకి కొన్ని పనులు చెయ్యనివ్వు. ఆ కొన్ని పనులేమిటో చెప్పు బాబు, అవే చేపిస్తాను. అంతకు మించి ఒక పని కూడా చేయించను. ఆ పని కూడా ఎంతసేపు చేయించాలో కూడా చెప్పురా అని శారద, రమేష్, అనామిక ముగ్గురు మాట్లాడుకుంటున్న మాటలు అప్పటినుంచి వింటున్న ప్రసాద్కి ఉన్నట్టుండి ఒక్కసారిగా కోపం తెప్పించాయి. కానీ కంట్రోల్ చేసుకుని నెమ్మదిగా, శారద, లాస్ట్ టైం కూతురి విషయంలో కూడా ఇలాగే చేశా. కూతురు పల్లవి మొదటిసారిగా ప్రెగ్నెన్సీ వచ్చిందని ఎంతో సంతోషంగా మన ఇంటికొచ్చింది. చిన్న చిన్న పనులు చేయించవచ్చని డాక్టర్లు ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. పైగా వాళ్ళకేమీ తెలియదని నువ్వు రెస్ట్ తీసుకోవాలని అదే పనిగా తినిపించావు, కూర్చోబెట్టావు, పడుకోబెట్టావు అని అనగానే శారద ముఖం చిన్నపోయింది. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు నాన్న? ఇప్పుడే కావాలి బాబు,
కూతురు విషయంలో తన వల్ల అంత జరిగినా మీ అమ్మకింకా బుద్ధి రాలేదు. ఇప్పుడు కోడలి విషయంలో కూడా మీ అమ్మ ధోరణి అలాగే ఉంది. ఏమాత్రం తేడా కనిపించటం లేదు. పల్లవిని కూడా డెలివరీ టైం వరకు బద్ధకంగా తయారు చేసింది. ఆ బద్ధకం వల్ల నొప్పులొస్తున్నా ఎటూ కదలలేక బిడ్డని పోగొట్టుకుంది. అయినా ఇంకా బుద్ధి రాలేదు అని ప్రసాద్ బాధగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అవునమ్మా, నాన్న చెప్తుంది కూడా నిజమే కదా. నా మాట విని అనామికని తన పనులు తనని చేసుకునివమ్మా. తనకి ఇబ్బందిగా ఉందని చెప్పినప్పుడు అన్ని పనులు మనమే చేసుకున్నాం. అప్పటి వరకు చేయనివ్వమ్మా అని చెప్పగానే శారద ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళుకోల్లా, వెళ్ళి మా ఇద్దరికి అన్నం పెట్టు. మాకు అవతల చాలా పనులున్నాయి. అలాగే మావయ్య, మీరు కాళ్ళు చేతులు కడుక్కుని రండి, నేను అన్నం పెడతాను అని అనామిక చెప్పి నెమ్మదిగా బల్ల దిగి ఇంట్లోకి వెళ్తుంది. రమేషు, ప్రసాదులు పెరట్లోకి వెళ్తారు. అనామిక వాళ్ళు కూర్చుని తినటానికి ఏర్పాట్లు చేస్తుంది. వాళ్ళొచ్చి కూర్చొని తింటూ ఉంటారు. శారద మాత్రం ఏమీ మాట్లాడకుండా ఇంట్లోని కిటికీ దగ్గర చెక్క కుర్చీ వేసుకుని కూర్చుంటుంది. మావయ్య, మరి కొంచెం అన్నం పెట్టనా? వద్దుకోల్లా, చాలు, బాబుకి పెట్టు. ఏవండి, మీకు కొంచెం అన్నం పెట్టనా? నాకు కూడా చాలా అనామిక అని తినేసి ప్లేట్లని తీసుకుని నిలబడతారు. అయ్యో మావయ్య, ఏవండి, నేను ప్లేట్స్ తీసుకెళ్తాను గాని వాటిని అలాగే పెట్టేయండి. వదిలే అనామిక, మరీ అంతగా అన్నిసార్లు వంగి లేవటం అనేది కూడా చేయకు. అవునమ్మా కోల్లా అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంతలో ఇంటి ముందు ఆటో వచ్చి ఆగుతుంది. శారద బయటకొచ్చింది. కూతురు పల్లవి ఆటో దిగి తల్లిని సంతోషంగా చూసుకుంది. వెంటనే శారద దగ్గరికి వచ్చింది. అల్లుడు ఉదయ్ ఆటో దిగి డబ్బులిస్తాడు. ఆటోవాడు వెళ్ళిపోగానే అందరూ కలిసి ఇంట్లో ఉంటారు. ప్రసాదు, రమేషు, అనామిక అందరూ అభిమానంగా పల్లవిని, ఉదయ్ని పలకరిస్తారు. పల్లవి చెప్పింది విని అందరూ సంతోషపడతారు. మావయ్య, లాస్ట్ టైంలో కాకుండా చూడండి. అల్లుడు గారు, అక్కడికే తీసుకెళ్ళండి. చూడాలనుకుంటే మేమే వస్తాంగా. మావయ్య, నేనెంత చెప్పినా పల్లవి వెంటలేదు. మందులు వేసుకునని మారం చేస్తుంది. అందుకే తీసుకొచ్చాను. అల్లుడు గారు, నన్ను నమ్మండి, ఈసారి అట్ట కాదు, నేను చూసుకుంటాను అని నచ్చజెప్పి ఉదయ్ని పంపిస్తుంది. రమేషు, ప్రసాదులు విత్తనాల కోసం వెళ్ళిపోతారు. కూతురు పల్లవిని చూడగానే శారదలోని కన్నపేగు మమకారం బయటకొచ్చింది. ఉయ్యాల బల్ల మీద పల్లవిని కూర్చోబెట్టి అన్నం, పళ్ళు తినిపిస్తూ ఉంటుంది. కోడలు అనామిక మీద అత్తయ్య సాధింపులు మొదలుపెట్టింది. అనామిక, నీ ఆడపడుచు పల్లవిని చాలా బట్టలున్నాయి, వాటిని ఉతుకు. అలాగే అత్తయ్య, అన్నిటినీ వాషింగ్ మెషిన్లో వేస్తాను. పల్లవి, నీ బట్టలో ఏమైనా కలర్స్ పోయి ఉన్నాయా? ఏం లేవనామిక అని పిలవగానే అనామికకి కొంచెం బాధేసింది. అదేంటి పల్లవి, ఎప్పుడు వదిన అని పిలిచేదానివి, ఇప్పుడు మాత్రం పేరు పెట్టి పిలుస్తున్నావు, ఎందుకలా? ఇప్పుడు ఏవైందే, వెళ్ళి పని చేసుకో, వెళ్ళు. అది కాదత్తయ్య, ఆకలిగా ఉంది, అన్నం తిని చేసుకుంటాను. ఇంతకు ముందేగా తిన్నావు. ఇది మనిషా కడుపా, దెయ్యం కడుప ఏంటి? బాట్ల పిండేసి ఇంటి పని, వంట పని అన్ని పనులు చేసిన తర్వాత తిను. ముందు బట్టలు వాష్ చేయడం మొదలెట్టు. సరే అత్తయ్య. అమ్మా, నా చీరలు వాషింగ్ మెషిన్లో వేస్తే సరిగ్గా వాష్ అవడం లేదు, అందుకని చేతితో వాష్ చేయించు. అనామిక, అమ్మాయి చెప్పింది విన్నావుగా, అమ్మాయి చీరలన్నీ వాషింగ్ మెషిన్లో వేయకుండా చేతులతో పిండు, వెళ్ళు. అలాగే అత్తయ్య, ఇప్పుడే వెళ్ళి పల్లవి చీరలు పిండుతాను. చేతులతో. అదే అత్తయ్య, చేతులతోనే పిండుతాను. పిండుతూ ఉండు, నేనొచ్చి చూస్తాను. సరే అత్తయ్య అని అనామిక అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళింది, బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ. బహుశా కన్నప్రేమంటిదేనేమో. కూతురు రాగానే అమ్మలా నాతో ఉన్న అత్తయ్య ఇప్పుడు అత్తయ్యలా మారిపోయి సాధింపు మొదలుపెట్టింది. పల్లవి కడుపుతో ఉంది, నేను కడుపుతో ఉన్నాను. నాకు ఆకలిగా ఉందని చెప్పినా వినకుండా పని చేయమంటుంది. ఏమిటో ఈ లోకం తీరు అని బాధపడుతూ ఉండగా శారద వచ్చింది. అనామికాని తీసుకెళ్లి దగ్గరుండి బట్టలు పిండిస్తూ ఉంటుంది. ఇంటి పనులు, వంట పనులతో పాటు బయట పనులు కూడా చేయిస్తూ అనామికాని బాధ పెడుతూ ఉంటుంది. కూతురు పల్లవిని మాత్రం ప్రేమగా చూసుకుంటుంది. కొన్నాళ్లకి అనామికకి నార్మల్ డెలివరీ అయ్యింది. పల్లవికి అబార్షన్ అయ్యింది. అందుకు కారణం శారద అని తెలిసి అందరూ మళ్లీ తిడతారు. మంచి మనసున్న ఉదయ్ మళ్లీ పల్లవిని తీసుకుని కాపురానికి వెళ్ళిపోతాడు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఆ రోజు అత్తాకోడళ్ళు శారద, అనామికలు కంగారు పడుతూ ఇంటి బయట నిలబడి పదే పదే వీధివైపు చూస్తూ ఉంటారు. శారద మనసు ఏదో కీడిని కోరుకుంటుంది. అదే విషయాన్ని అనామికకి చెప్పింది. కోళ్ళ, ఈరోజు మనసెందుకో స్వామీజీ విషయంలో ఏదో
అని చెప్పబోతూ ఉండగా అనామిక కల్పించుకొని, అత్తయ్య, అలా ఆలోచన చేయకండి. మీ మనసు ఎలాంటి కీడును కోరుకున్న రోజు మన ఇంటికొచ్చి పలహారం తిని వెళ్లే స్వామిగారికి ఏమీ కాదు. వారు ఎక్కడున్నా క్షేమంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఉండాలని నేను కోరుకుంటున్నానమ్మ కోళ్ళ. ఇంచుమించు మన ఇంటికి స్వామివారు వారం రోజుల నుంచి రావట్లా. నీకు అర్థమవుతుంది కదా? అవునత్తయ్య, వారం రోజులు దాటిపోయింది. 1 రోజు 2 రోజులు రాలేదంటే ఏదో పని మీద బయటికెళ్ళారేమో ఎక్కడికైనా అని అనుకోవచ్చు. 3వ రోజున రాకపోయినా కనీసం 4వ రోజునైనా వచ్చేవాళ్ళు. కానీ వారం రోజులుగా రాకుండా ఎప్పుడు ఉండలేదు కదా కోళ్ళ. నేను కూడా అదే ఆలోచన చేస్తున్నాను అత్తయ్య. ఈ వారం రోజుల నుంచి ఆ స్వామిగారు మన ఇంటికి ఎందుకు రావడం లేదో ఏమో నాకు అర్థం కావట్లేదు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా పొలం పనులకు బయటకు వెళ్లాలని ఇంట్లో నుంచి తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు బయటకొచ్చారు. అనామిక మాట విని, ఎందుకు రావటం లేదో నేను చెప్పనా అనామిక అని రమేష్ అంటుంటే హేళనగా అంటున్నాడని అనామిక అర్థం చేసుకుంది. తమరేం చెప్తారో నాకు తెలుసు మహాశయ. ఎలాగో మీరు మావయ్య పనికి బయలుదేరారు కదా, వెళ్ళండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. వెళ్ళండి. ఎల్లి బాబు, కోడలు చెప్పింది కదా, క్షేమంగా వెళ్ళి పని చేసుకుని డబ్బులు తీసుకుని రండి. ఆ డబ్బులతోనే కదా మనం బ్రతకాలి. వెళ్ళండి. మేం వెళ్తాంలే శారదా, రోజు మీ అత్తా కోడలు చెప్తేనే వెళ్తున్నట్టు చేస్తున్నారుగా. అది సరేగాని ఈ రోజెందుకు అంతలా స్వామిగారి కోసం చూస్తున్నారు తెలుసుకోవచ్చా? ఇప్పుడు ఎక్కడ చూసినా కుంభమేళ, మహాకుంభమేళ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ ఛానల్ పెట్టినా ఆ వార్తలే వస్తున్నాయి. చాలా మంది వెళ్తున్నారు, ఆ కుంభమేళాలో స్నానం చేస్తున్నారు. అసలు ఆ కుంభమేళా విశిష్టత ఏంటో మనకు తెలిస్తే మనం కూడా ఆ కుంభమేళాకెళ్ళి స్నానం చేసి రావచ్చు కదా. వారేవా శారదా, చాలా పెద్ద ప్లానే వేశారుగా. అయినా కొడుకు కోడలికి భయపడి చెప్పలేబోతున్నాడు. నేను నీకు భయపడిన కాబట్టి మీ అత్తా కోడలు పెట్టి ఏ రుచి లేని పలహారం రోజూ తినలేక ఆ స్వామివారు రావటం లేదు. అంతేనా బాబు? అంతేనన్నా, నేను చెప్పలేకపోయాను, నువ్వు చెప్పావు అని ఇద్దరూ అత్తా కోడళ్ల వైపు చూశారు. శారద అనామిక ముఖాలు ముడుచుకొని వాళ్ళని చూస్తూ ఉంటారు. ప్రసాదు రమేష్లు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అత్తయ్య, నాకు కూడా మావే చెప్పింది నిజమే అనిపిస్తుంది కదా. నువ్వు బాలే అన్నావు కోళ్ళ, అలా ఏముండదు. స్వామివారు ఖచ్చితంగా వస్తారు అని శారద చెప్తూ ఉండగా స్వామివారు అత్తా కోడళ్ల ఇంటికొచ్చారు. శారద అనామికలు సంతోషపడ్డారు. నా కోసమే చూస్తున్నారా తల్లులు? అవును స్వామి, ఈరోజు మాత్రమే కాదు, గత వారం రోజుల నుంచి మీ గురించి కళ్ళు కాయలుగా అసలు ఎదురు చూస్తున్నాం స్వామి. ఈ వారం రోజులు ఎక్కడికి వెళ్ళారు స్వామి? ఎందుకు రాలేకపోయారు? వెళ్లే ముందు మాకు ఒక మాట చెబితే అని శారద ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉండగా స్వామీజీ కల్పించుకొని, శారదమ్మగారు, నన్నిలాగే బయట నిలబెట్టి మాట్లాడతారా? లోపలికి తీసుకెళ్ళి పలహారం అది ఏమైనా పెడతారా అని అడగ్గానే అప్పుడు అత్తాకోడళ్ళకి తాము చెయ్యాల్సిన పనేంటో గుర్తుకొచ్చింది. వెంటనే, అయ్యా మన్నించండి స్వామిగారు, పదండి లోపలికి, పలహారం తిందురు. అవును స్వామిగారు, మమ్మల్ని క్షమించి మా ఇంట్లోకి రండి. వారం రోజుల తర్వాత మిమ్మల్ని చూశాం కదా, ఆ సంతోషంలో అలా ఉండిపోయాం అంతే అని అత్తాకోడలిద్దరూ చెప్పి స్వామిని తీసుకుని ఇంట్లోకి పెట్టాల్సిన పలహారము పెట్టారు. స్వామివారు సంతోషంగా తింటూ ఉంటారు. స్వామివారు మురిసిపోతూ, శారదమ్మ తల్లి, ఈరోజు మీరు చేసిన పలహారాలు చాలా రుచిగా ఉన్నాయి. చాలా సంతోషం స్వామి, మరి కాస్త పెట్టమంటారా? వద్దు తల్లి, ఈ పలహారం చాలు అని స్వామి తింటూ ఉంటారు. ఇక ప్రసాదు రమేష్లు కూలి పనులు చేస్తూ ఉంటారు. పలహారం తిన్న తర్వాత చెక్క కుర్చీలో కూర్చుని ఉంటారు. మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అత్తాకోడళ్ళు. మేం కూడా మిమ్మల్ని ఒక ముఖ్యమైన విషయం గురించి అడగాలని వారం రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం స్వామి. వారం రోజుల తర్వాత మీ దర్శనం దొరికింది. మీరడగాలనుకుంటున్న విషయం, నేను చెప్పాలనుకుంటున్న విషయం ఇప్పుడు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా గురించేగా అని స్వామి చెప్పగానే శారద అనామికలు సంతోషపడ్డారు. ఇప్పుడు జరుగుతున్న ఈ కుంభమేళా మామూలు కుంభమేళా కాదు తల్లి, మహాకుంభమేళా అంటారు. ఈ మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది తల్లి.
నేను ఈ వారం రోజులు రాకపోవటానికి కారణం నేను ఆ కుంభమేళాకి వెళ్ళాను తల్లి. మీరు అక్కడికే వెళ్ళారా? అవును తల్లి, నేను ఈ మహాకుంభమేళాకు వెళ్ళి స్నానం ఆచరించుకుని వచ్చాను. ఈ కుంభమేళా కథ గురించి చెప్పండి స్వామి. ఈ మహాకుంభమేళా అనేది పౌరాణిక కథనం ప్రకారం సముద్ర మదనంతో ముడిపడి ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు రాక్షసులు, మరొకవైపు దేవతలు ఇద్దరూ హోరాహోరీగా సముద్రమదనం చేసినప్పుడు అమృతం వచ్చిందని అందరికీ తెలుసు. అవును స్వామి, చాలా కథల్లో ఎన్నో, సినిమాల్లో కూడా చూసాం. సంతోషం తల్లి. అలా సాగరమదనం జరుగుతున్నప్పుడు అమృతభాండం నుంచి కొన్ని చుక్కలు 12 ప్రదేశాల్లో పడ్డాయని, ఆ అమృత బిందువులు 4 భూమిపై పడ్డాయని, ఆ ప్రదేశాల్లోనే కుంభమేళా నిర్వహిస్తారు. కాని స్వామిగారు, టీవీలో అది కూడా చెప్తాను తల్లి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం అనే గ్రహం 12 ఏళ్లలో 12 రాశుల చుట్టూ తిరుగుతుంది. గురుగ్రహం ఒక నిర్దిష్ట రాశిలో ఉన్నప్పుడు కూడా ఈ మహాకుంభమేళ నిర్వహించబడుతుందని చెప్పుకోవచ్చు. స్వామిగారు, ఈ కుంభమేళాలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ స్నానం చేస్తున్నారు కదా, అలా స్నానం చేయడం వల్ల ఏవైనా ప్రయోజనం ఉంటుందా? చెప్పండి స్వామి. తప్పకుండా ఉంటుందనామిక. ఈ కుంభమేళాలో చేసే స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గంగా, యమున, సరస్వతీ నదులు కలుస్తాయి. ఆ నీటిలో స్నానం చేయటం వల్ల విశేష పుణ్యమూ లభిస్తుంది. ఒక విధంగా ఈ కుంభమేళా అనేది హిందువులు మహాపండుగగా చెప్పుకోవచ్చు. అందుకే కుంభమేళాని ఘనంగా నిర్వహిస్తారు అని చెప్తుంటే శారదానమిక ఇద్దరూ శ్రద్ధగా వింటూ ఉంటారు. కుంభమేళా హిందూ మతంలో అతిపెద్ద, అత్యంత పవిత్రమైన జాతర. కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ కుంభమేళా సమయంలో స్నానం చేస్తే తెలిసి కొన్ని, తెలియక కొన్ని మనం చేసిన పాపాల నుంచి మోక్షం లభిస్తుందని ప్రజల గట్టి నమ్మకం తల్లి. స్వామి, ఈ మహాకుంభమేళాలో ఎప్పుడైనా స్నానం చేసుకోవచ్చా? లేదంటే ఏదైనా ప్రత్యేకమైన తేదీలు, తిథులు చూసుకొని, సమయ సందర్భాలు చూసుకొని స్నానానికి వెళ్ళాలా? ఎప్పుడు చేసుకున్నా చేసిన పాపాలు పోయి పుణ్యం వస్తుంది. కాని కొన్ని చెప్పుకోదగిన రోజుల్లో స్నానం చేస్తే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందని విశ్వాసంతో ముఖ్యమైన తేదీలు ప్రకటిస్తారు. ఆ వివరాలు కూడా చెప్పండి స్వామి. 2025వ సంవత్సరంలో వచ్చిన ఈ మహాకుంభమేళాలో మొదటి స్నానం జనవరి 13న పుష్య పౌర్ణమి రోజు, రెండవ స్నానం జనవరి 14న మకర సంక్రాంతి, మూడవ స్నానం జనవరి 29న మౌని అమావాస్య రోజు, ఇక నాలుగవ స్నానం ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజు, ఫిబ్రవరి 12న ఐదవ స్నానం మాఘ పూర్ణిమ నాడు, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజున చివరి స్నానం. అయితే మమ్మల్ని ఎప్పుడు వెళ్ళమంటారయ్యా? ఇప్పుడు నేను చెప్పిన తేదీలలో ఎప్పుడైనా సరే వెళ్ళి ఈ మహాకుంభమేళాలో పుణ్యస్నానం చేసిరండి తల్లి. అంతా మీకు శుభమే కలుగుతుంది. మీకు మంచి రోజులొస్తాయి. మరింత సంతోషంగా జీవిస్తారు. అంతా తమరి ఆశీస్సుల మహత్యం స్వామి. ఓం నమః శివాయ అని స్వామి వెళ్ళిపోతాడు. ఇక అత్తాకోడలు ఎలాగైనా సరే ఈ మహాకుంభమేళాకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఇక ఆ రోజు రాత్రి అందరూ కలిసి అన్నందిని మంచంలో కూర్చున్నారు. సంతోషంగా ఉన్న అత్తాకోడళ్ల ముఖాలను చూసి, ఏంటి శారదా, మీ అత్తాకోడళ్ల ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి అంటే స్వామిగారి ఇంటికొచ్చారని అర్థమవుతుందిలే. ఇంతకీ స్వామివారు ఏం చెప్పారు? నేనిప్పుడు మీకు అదే విషయం చెప్పాలని లోపల అనుకుంటున్నా. మీరు బయట అడిగేశారు. స్వామివారు ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళా గురించి గొప్పగా చెప్పారండి. మనం కూడా ఈ మహాకుంభమేళాకి వెళ్ళొద్దామండి. ఏంటి శారదా నువ్వు చెప్పేది? మహాకుంభమేళాకి వెళ్దామని చెబుతున్నానండి. అవును మావయ్య, ఈ మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. గంగా, యమున, సరస్వతి అనే నదులు ఒకచోట కలుస్తాయంట. అలా కలిసిన నీళ్ళలో తానం చేస్తే సకల పాపాలు పోయి సంతృప్తినిచ్చే పుణ్యం వస్తుందని, దరిద్రం పోయి
అదృష్టం పట్టుకుంటుందని స్వామివారు చెప్పారు. వెళ్దాం మావయ్య, ఎంతోమంది వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళి పుణ్యస్నానం చేసుకుని వద్దాం. అక్కడికి ఎంతోమంది నాగ సాధువులు వస్తున్నారు, స్నానం చేసుకుంటున్నారు. కాదనకండి మావయ్య, ఒప్పుకోండి. ఏమంటావు బాబు? వెళ్దాం నాన్న, నాకు కూడా వెళ్తే మంచిదనిపిస్తుంది. సరే శారద, వెళ్దాం అయితే అని ప్రసాద్ కూడా ఒప్పుకోవడంతో అత్తాకోడలిద్దరూ ఎంతో సంతోషపడ్డారు. వారం రోజులు గడిచిన తర్వాత శారద కుటుంబం మొత్తం మహాకుంభమేళాకు వెళ్లి పవిత్ర నదుల సంగమంలో స్నానం చేసుకున్నారు. వారికి గొప్ప ఆత్మ సంతృప్తి అనిపించింది. ఆనందంతో తిరుగు ప్రయాణమయ్యారు. 2 రోజుల్లో ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు నుంచి ప్రసాదు రమేష్లకు ప్రతిరోజు కూలి పని దొరుకుతుంది. పిల్లలు కూడా చదువుల్లో చురుగ్గా ఉన్నారు, మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. శారద కుటుంబం సంతోషంగా జీవనం కొనసాగిస్తూ ఉంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథను మళ్ళీ కలుద్దాం. నమస్తే.